యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎస్ఐజీ రెడీయా? కాటన్ తో సహా ఎవ్రీథింగ్ రెడీ సార్. వెరీ గుడ్. పృథ్వీ, వీడు మనల్ని ఎమోషనల్ గా భయపెట్టి నిజం చెప్పించాలని చూస్తున్నాడు. వీడు మనల్ని చంపడని నిన్ననే అర్థమైంది. చూద్దాం వీడు టార్చర్ ఎంతవరకు పెడతాడో. నాన్న, నువ్వు మాత్రం ఓర్చుకో. ఈ అమ్మ కోసం ప్లీజ్. క్యా గుసగుసలు? కూరలేని పాము తెచ్చినట్టు కరెంట్ లేకుండా షాక్ పెడతారేమో అనుకుంటున్నారా? నేను ఒకే ఫార్ములాని పదే పదే వాడనుగా, కానీ ఏది వాడినా అది ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నట్టుంటుంది. గన్లో ఏ డౌట్ అక్కర్లేదు. కానీ ఎస్ఐజీ, పవర్ డీటెయిల్స్ ఏంటి? 250 వాట్స్ సార్. ఓ 250 వాట్స్ అంటే మరి చెవిలో కాటన్ పెట్టుకున్న వీళ్ళ అరుపులకి కర్ణబేరి పలిగిపోతుందేమో. అవును సార్. సార్ ప్లీజ్ సార్, మా మీద కేసు పెట్టిన వాళ్ళే అబద్ధం చెప్తున్నారు సార్. మాకేం తెలియదు సార్. తెలియదు కాబట్టే కదా ఇదంతా. పర్లేదు, షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినాక మీరే తెలుసు తెలుసు అని అంటారు. ఆ విషయం నాకు తెలుసు. నిజం చెప్పకపోతే అసలు బతికుంటామా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎస్ఐజీ, వీళ్ళ అరుపులకి మన చెవులాలున్న కాటన్ సరిపోదు, కానీ వాళ్ళ నోట్లునే క్లాత్ పెట్టు. ఏమంటున్నారు సార్? సార్ సార్ వద్దు సార్. మీరు ఎంత అరిచినా ఉపయోగం లేదు. ప్లీజ్ అరవకూరి. ప్లీజ్ సార్. నో 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 సార్ నేను చెప్పే సార్, షాక్ కంటిన్యూస్ గా ఇంతసేపు ఇవ్వకూడదు సార్. ఎట్లున్నది షాకింగ్ ఎక్స్పీరియన్స్? ఒరిజినల్. అయినా పానం పోతున్నట్టు మీ ఫేస్లల్లా దాఖలాలు ఏం కనిపిస్తలేవు. ఎస్ఐజీ, అట్లా అనిపిస్తే నిజం చెప్తా అనేటోళ్ళు కదా. సో వీళ్ళు మస్తు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. నాకు నచ్చలా. ఇంకో 50 వెంచూరి. సార్, ప్రాబ్లం అయిపోతుంది సార్. ప్రాబ్లం అయిందనిపిస్తే నిజం ఆటోమేటిక్గా బయటకు వస్తుంది కదా ఎస్ఐజీ. ప్రాబ్లం అనిపించాలే, సావు కనిపించాలి. ఇట్లనే కంటిన్యూ చేయరు. చూసావా రాక్ స్టార్, ఇంత హింసించినా నిజం బయట పెట్టట్లేదు. కష్టాన్ని భరించే శక్తి అందరికీ ఉండదు మహి. వాళ్ళెప్పటికీ తప్పు చేయరు. కానీ కష్టం మోయలేని వాళ్ళే ఇలా అడ్డదారులు తొక్కుతారు. ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడే ఏం చేయడానికైనా సిద్ధపడతారు. వీళ్ళు అంతే. ప్రాణం పోయేలోపు
నిజం బయటపడతారు. డోంట్ వరీ. నాకు తెలుసు రాక్ స్టార్, మీరెలాగైనా వాళ్ళతో నిజం చెప్పిస్తారని. ఆ నమ్మకం నాకుంది. తప్పకుండా మహి, నీ నమ్మకం వృధా అవ్వదు. అవనివ్వను. విరాజ్ మన కళ్ళు గప్పి ఆ పృథ్వీ నాగవల్లిల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను తిరిగి వచ్చి ఆ సీతారత్నం మీద పడిన అపవాదను తుడిచేయడానికి ముందే విరాజ్ ఆ చైత్రని చీకొట్టడం అందరూ చూడాలి. అందుకే కదా పిన్ని దాన్ని చీకొట్టించే ప్లాన్ రెడీ చేశాను. పంతులు గారు చెప్పినట్టు అది ఎలాగో వ్రతం పూర్తయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోదు. కానీ ఈ పసుపునైతే ఒంటికి రాసుకుంటుంది కదా. కాబట్టి ఈ పసుపే దాని బతుకు చిత్రాన్ని మార్చి ఏర్పాటు చేశాను. ఏంటి స్మైలీ? ఈ డ్రగ్ ని ఇందులో కలిపి ఇదే అమ్మవారి పసుపు అని చెప్పి వ్రతానికి ముందు దాని చేతులకి మొహానికి రాస్తాం. రాసిన నిమిషంలోనే ఈ డ్రగ్ కాస్త దాని చర్మంలోకి ఇంకిపోతుంది. ఆ తర్వాత గంటన్నరలో దీని ప్రభావం చూపించటం మొదలవుతుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుంది అంటే 2 ఫుల్ బాటిల్స్ ఆల్కహాల్ ఒకేసారి తీసుకుంటే ఎంత మత్తెక్కి ఒళ్ళు మరిచి ప్రవర్తిస్తారో అంతకి దారుణ పరిస్థితికి చేరి ప్రవర్తిస్తుంది. కళ్ళ ముందు ఎవరున్నారో అసలు ఏం చేస్తుందో కూడా దానికి తెలీదు. మత్తులో ఈ లోకాన్నే మర్చిపోయి రెచ్చిపోతుంది. ఇకప్పుడు అది చేసేది వ్రతం కాదు పిన్ని, బీభత్సం. ఈ కంటెన్నే ఇంటి పరువు తీసేలా బరి తెగించి ప్రవర్తించడం అంటారు అందరూ. సో దాని ప్రవర్తన చూసి ఆడదాన్నే తలదించుకునేలా చేసిందని చైత్ర మొహాన్ని చూసి అసహ్యించుకుంటారు అంతా. అంతేనా? అంతే కదా పిన్ని. ఇక దాని రెచ్చిపోకడ చూస్తే మామూలుగా ఉండదు. ఇంటి పరువు ఎక్కడ చచ్చిపోతుందో అనిపిస్తుంది. ఈ దెబ్బకి ఎప్పుడూ సపోర్ట్ చేసే ఆనంద్ గారు కూడా దాన్ని ఇంటి నుంచి గెట్అవుట్ అంటారు. అలా ఉంటుంది పిన్ని దీని ఎఫెక్ట్. మరి ఈ గ్లౌజులు దేనికి? ఈ కలిపిన డ్రగ్ మన చేతులకి అంటకూడదు కదా పిన్ని. మనం చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్సే చివరి క్షణంలో మనకి రివర్స్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళకి మనం ఇవ్వకూడదు. పక్కా ప్రణాళికతో ఈ ప్రయోగం సక్సెస్ చేసి తీరాలి. ఏంటి రాక్ స్టార్, ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళు చైత్ర మీద మరో కుట్రని అమలు చేసే పనిలో ఉన్నారు. ఒక్క నిమిషం మహి. కానీ ఇది వర్కౌట్ అవ్వడానికి దానికి మన చేతులతో మనమే ఈ పసుపును పుయ్యాలి. వేరే ఎవరికి పుయ్యమనిచ్చినా ఎఫెక్ట్ వాళ్ళకు కూడా అయ్యి కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అలానే ఈ గ్లౌసెస్ వేసుకొని మనము పోయలేం కదా, తనకు అనుమానం వస్తుంది. అవును పిన్ని, ఈ లాజిక్ నేను మిస్ అయ్యాను. ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా వచ్చింది స్మైలీ. ఏంటి పిన్ని? చేతికి ఆముదం రాసుకున్నామంటే
అది జిడ్డును దాటి ఏది చర్మంలోకి ఇంకదు. జీడిపప్పు క్లీన్ చేసేటప్పుడు, పనసతొనలు తీసేటప్పుడు అందుకేగా చేతికి నూనె రాసుకుంటాం. ఏమంటావు? సూపర్ పిన్ని, భలే రెమెడీ చెప్పావు. ఇక దాని పని అయిపోయినట్టే. పద పిన్ని, ఆముదం చేతులకు రాసుకుని వెళ్ళి దానికి పసుపుని రాసిద్దాం. పద. ఆగు స్మైలీ, ఇప్పుడే కాదు, వ్రతం సాయంత్రం 6 అంటే 7 వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. వ్రతం చెడకుండా, దాని బ్రతుకు చెడేలా మన ప్లాన్ టైమింగ్ని సెట్ చేసుకోవాలి. అందుకే ఇంకో గంటన్నర ఆగి మనం ఈ పసుపు రాసే కార్యక్రమం స్టార్ట్ చేస్తే వ్రతం పూర్తయ్యే సమయానికి దాని రచ్చ మొదలవుతుంది. ఓకే పిన్ని. రాక్ స్టార్, వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం డ్రగ్ కలిపిన పసుపుని చైత్రకు రాయడానికి రెడీగా ఉన్నారు. ఆ డ్రగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒళ్ళు తెలియని మత్తును కలిగిస్తుంది. మరెలాగా? అక్కడ అక్కను సేవ్ చేయాలి, ఇక్కడ వీళ్ళని నిజం చెప్పించడానికి సిద్ధం చేయాలి. అంతా అయ్యే పనేనా? అన్ని పనులు జరుగుతాయి మహి, ఏది మిస్ అవుదాం. మిస్ అవ్వనివ్వను. అసలు నా మీద ఏమైనా కుట్ర చేయాలని ఈరోజు ప్లాన్ చేస్తే ఎలా చేయగలరు? కన్నయ్య చెప్పినట్టు ఉపవాసం కాబట్టి ప్రసాదం లాంటి వాటితో అసలు కుదరదు. ఇక మిగిలింది అమ్మా, ఈ పసుపు మొహం చేతులకు రాసుకుని ఈ కుంకుమ నుదుటిన పెట్టుకోండి. పసుపు అంటే పంతులు గారు చెప్పిన పసుపు విషయంలో కన్నయ్య చెప్పినట్టు నేను జాగ్రత్తగా ఉండాలన్నమాట. కన్నయ్య, నాకెందుకో నువ్వు పొద్దున చెప్పినట్టు వాళ్ళు పసుపుతోనే ఏదో కుట్ర చేస్తున్నారు అనిపిస్తోంది. నీ అనుమానం 100% నిజం చైత్ర. పసుపులో వాళ్ళు మత్తెక్కించే డ్రగ్ ఒకటి కలిపారు. ఆ డ్రగ్స్ ఉన్న పసుపుని వాళ్ళ చేతులతోనే నీకు రాస్తారంట. అంటే పంతులు గారు వ్రతానికి ధరించమనిచ్చిన పసుపుకి బదులుగా ఈ పసుపుని వాళ్ళు... అవును చైత్ర, ఈ అవకాశాన్ని వాళ్ళ ఆయుధంగా వాడాలని చూస్తున్నారు. అలాగే ప్లాన్ ఏమాత్రం మిస్ అవ్వకూడదని వాళ్ళ చేతులతో వాళ్లే ఈ పసుపు రాయడానికి డిసైడ్ అయ్యారు. కన్నయ్య, టెన్షన్ పడకు చైత్ర, నేను చెప్పినట్టు చే. వాళ్ళకన్నా ముందు మనమే వాళ్ళని మార్చాలి. నువ్వు సీమ ఆ పసుపు ముద్దని రెడీ చేసి ఉంచు. వాళ్ళ కళ్ళని కనికట్టు చేసేలా రెప్పపాటులో ఆ పసుపు స్థానంలో ఈ పసుపు ముద్దని సెట్ చేయాలి. కానీ వాళ్ళంత సులభంగా అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఆ అవకాశాన్ని నువ్వే చేజిక్కించుకోవాలి. నువ్వైతే ముందు జాగ్రత్తగా ఉండు. అలాగే కన్నయ్య. కానీ అక్కడ నాగవల్లి వాళ్ళు... ఇంకా మనకు కావాల్సింది బయటికి రాలేదు. ఆ మాటలు నిజాలు అన్నీ బయటికి కక్కిస్తాను. నాగవల్లి నోటితో జరిగింది చెప్పించేలా ఒప్పించి అక్కడికి తనని తీసుకొని వస్తాను. నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండు చైత్ర. వ్రతం ప్రారంభమవడానికి కాస్త ముందు పసుపుతో వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. అంటే నేను తిరిగి ఇంటికి వచ్చేలోపు రచ్చ మొదలవ్వాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో నీ ప్రిపరేషన్లో నువ్వు ఉండు. ఓకే కన్నయ్య. ఓకే, టేక్ కేర్. రాక్ స్టార్, అక్కకేం అవ్వదు కదా? అక్కకేం అవ్వదులే మహి, నువ్వు కంగారు పడుకో. వీళ్ళతో ముందు నిజం చెప్పించేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పటి వరకు పృథ్వీ నాగవల్లి భయాన్ని మాత్రమే చూశారు. ఇప్పుడు చావు భయాన్ని చూస్తారు. నిజాలన్నీ బయటికి కక్కుతారు.
స్టాప్ ఇట్. ఆవిడకి తీసేయండి. సార్ మరి నిజం చెప్తున్నాను కదా, తీసేయండి. థ్యాంక్ యూ రాథోడ్ సార్, నన్ను బ్రతికించారు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు. నీకు అలా అర్థమైందా? నిజం చెప్పడానికి నువ్వు బ్రతికుండాలి కదా. కళ్ళతో నీ కొడుకు చావుని చూస్తే నోటి నుంచి నిజం అదే బయటికి వస్తుంది. ఎస్ఐజీ 400 వాట్స్ లాగావో. సార్ 400 వాట్స్ అంటే స్పాట్ డెడ్ అవుతాడేమో సార్. అవ్వాలనే కదా. బ్రతికి ప్రయోజనం లేనప్పుడు చావుతో అయినా వీళ్ళతో ప్రయోజనం ఉండాలి కదా. కానివ్వండి. సార్ వద్దు సార్, నా బిడ్డని ఏం చెయ్యొద్దు సార్. నాకే నిజమో తెలీదు సార్, నమ్మండి సార్ ప్లీజ్. నమ్మల్నా? నువ్వేమన్నా నమ్మకానికి అమ్మవా? ద్రోహానికి జేజమ్మవి. ఈ మొసలి కన్నీళ్లు నాకు వద్దు నాగవల్లి. నిజం నిజం మాత్రమే కావాలి. సార్ సార్ ప్లీజ్ సార్, నా కొడుకుని వదిలిపెట్టండి సార్ ప్లీజ్ సార్. పృథ్వీ 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 వాడికి ఏ నిజం తెలియదు సార్ ప్లీజ్ సార్. సార్ వాడిని వదిలిపెట్టండి సార్. పృథ్వీ వాడిని వదిలిపెట్టండి సార్. సార్ ప్లీజ్ సార్. ఇంకా వెంచూరి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ వాడిని వదిలిపెట్టండి సార్. సార్ పోతాడు సార్. టైం లేదు ఎస్ఐజీ. వానికి లేదు నాకు లేదు. వాడు బతకాలంటే వేరే ముచ్చట్నే లేదు. నిజం మాత్రమే బయటికి రావాలి. సార్ 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 నిజం చెప్పేస్తాను, చెప్పేస్తాను సార్. నిజం చెప్పేస్తాను సార్. సీతారత్నానికి చేసిన ద్రోహం ఒప్పుకుంటాను సార్, ఒప్పుకుంటాను సార్. నా కొడుకుని వదిలేండి సార్ ప్లీజ్. పృథ్వీ నాన్న, పృథ్వీ నాన్న ఒకసారి చూడు నాన్న. నా తల్లికి చేసిన ద్రోహం ఏది ఊరికి పోదు. ఇన్నేళ్ల నా తల్లి బాధ ఇప్పుడు నువ్వు అనుభవించిన బాధ కన్నా రెట్టింపు నాగవల్లి, రెట్టింపు. ఎస్ఐజీ ఆవిడ కట్ల ఇప్పురి. అండ్ ఈ నాగవల్లి చెప్తున్న నిజంలా పదం కూడా మారకూడదు. పృథ్వీ నాన్న, పృథ్వీ ఒక్కసారి అమ్మని చూడరా. పృథ్వీ వద్దు సార్ వద్దు, నేను మొత్తం నిజం చెప్పేస్తాను. కానీ నా కొడుకుని మాత్రం ఏం చెయ్యొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నీ బిడ్డ మీద నీకు మస్తు ప్రేమ ఉంది కదా. మరి సీతారత్నం కూడా ఒక తల్లే కదా. మర్చిపోయినావా? తనకి 2 బిడ్డలున్నారు కదా, వాళ్ళవి బ్రతుకులు కావా? వాడికి ఇచ్చిన కరెంట్ షాక్నే భరించలేకపోయినావు. ఆడపిల్లల బ్రతుకునే కాల్చి బూడిద చేయాలనుకున్నావు కదా. అప్పుడు తెలవలేదా ఆ తల్లి ఆవేదన ఎంత నరకంగా ఉంటుందో?
సార్ ఇవన్నీ మీకెలా? రాథోడ్, రూడ్ రాథోడ్, వన్స్ కేస్ టేకప్ చేసిందంటే నో వేకప్, నో గుడ్ నైట్. దాని పుట్టు పూర్వతరాలన్నీ తెలుసుకుంటా. అది నా ఇంటి సమస్య లెక్కనే డీల్ చేస్తా. పెండింగ్ లేకుండా కేస్ క్లోజ్ చేస్తా. ఎస్ఐజీ, నిజం చెప్తా అన్న ఈ ముద్దాయిని మూవ్ చేయండి. సార్ నన్ను కోర్టుకి కదా తీసుకెళ్తున్నారు? ఎక్కడైతే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందో అక్కడికే తీసుకెళ్తున్నా. ఎక్కడికి తీసుకెళ్ళినా నువ్వు చెప్పాల్సింది నిజం మాత్రమే.